సముద్ర ప్రయాణం అంత ఈజీ కాదు. తుఫాన్లు, రాకాశయాలలో అప్పుడప్పుడు భయపెడుతుంటాయి. సముద్రంలో ముంచేస్తాయనే ఆందోళన కలిగిస్తాయి. సరిగ్గా ఇలానే జరిగింది ఓ క్రూయిజ్ షిప్కో. 40 అడుగుల ఎత్తైన రాకాశయాలలో ఒక్కసారిగా వణికించాయి. ఆ భారీ అలలకు షిప్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులు అటూ ఇటూ ఎగిరిపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంటార్కిటికా, దక్షిణ అమెరికాలోని దక్షిణ కొన మధ్య 600 మైళ్ల వెడల్పు ఉన్న సముద్ర మార్గంలో డ్రేక్ పాసేజ్ అని అంటారు. అట్లాంటిక్, పసిఫిక్, దక్షిణ మహాసముద్రాలు కలిసే ఈ ప్రాంతంలో భారీ అలలు ఎగిసిపడుతుంటాయి. దాంతో సముద్ర మార్గంలో దీన్ని అత్యంత డేంజరస్ రూట్ అని చెప్తుంటారు. 342 అడుగుల ఎత్తున్న ఒక క్రూయిజ్ షిప్ ఇటీవలి ఈ డ్రేక్ ప్యాసేజ్ మార్గంలో వెళ్ళింది. ఆ షిప్ వెళ్లిన సమయంలో 40 అడుగుల అలలు ఎదురయ్యాయి. దాంతో ఆ భారీ క్రూయిజ్ షిప్ అటూ ఇటూ ఊగిపోయింది. భారీ కొదుపులతో ప్రయాణికులు కింద మీద పడ్డారు. మునిగిపోతామేమో అని భయాందోళన చెందారు. సుమారు 48 గంటల పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేశారు. ఇటువంటి మార్గంలో తామెప్పుడూ ప్రయాణం చేయలేదని, ఇదొక భయానక అనుభవం అంటూ కొందరు ప్రయాణికులు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా షాక్ అవుతూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.